మొత్తానికి ఆ కుర్రేదవ చేత చదువు మానిపించేశావు. ఇప్పుడు అది ఉట్టి మట్టి ముద్ద, మనం ఎలా కావాలంటే అలా పిసుక్కోవచ్చు. చూడు, పనిలో పనిగా బావగారి బొడ్డో ఉన్నటువంటి తాళాల గుత్తి కూడా మన బొడ్డోకి వచ్చేసింది అనుకో, అప్పుడు నువ్వు హోమ్ మినిస్టర్, నేను ఫైనాన్స్ మినిస్టర్. వదినా, కొబ్బరి నూనె సీసా తీసుకునిరా. ఏమండి, భోంచేతురు కానీ రండి. వస్తున్నా. ఏమైంది డాక్టర్ గారు? ఆయనకేం ప్రమాదం లేదు కదా? సారీ అమ్మా, వెనుకొసి విరిగిపోయింది. ఈయన ఇంకా నిలబట్టం నడవటం చాలా కష్టం. అమ్మా, మందు తీసుకోండి. చిచి, నాకు ఈ మందు అలవాట్లేదు. ఇది ఆ మందు కాదండి, దానికే. వేరే సీసా ఏది దొరక్క పాలేరు వెదవ ఇందులో పోసుకుని వచ్చాడు. ఎవడా సన్నాసి? ఆ సన్నాసి కూడా తర్వాత చూద్దురులే గాని ముందు మన బాబు సంగతి చూడండి. మధ్యలో వాడేం చేశాడు? 10 రోజులుగా స్కూల్కి వెళ్ళడం లేదు. ఏం బాబుని అడిగితే నీకెందుకు అడుగుతున్నాడు. పైగా అల్లరి పిల్లలతో చేరి బీడీలు కాలుస్తున్నాడు. కాలుస్తున్నాడని నాకు చెప్తున్నావా? నాలుగు తగిలించక. తగిలిస్తే ఊళ్ళో వాళ్ళంతా నన్ను అడిగేసుకుంటారు. పినతల్లి రాసి రంపాన్ పెడుతున్నాను. దొరబాబు, దొరబాబు, మీరుండండి, నేను వెళ్ళి పంపిస్తాను. ఎక్కడి బాబు? నాన్న పిలుస్తున్నాడమ్మా. వద్దు బాబు, ఇప్పుడు నువ్వు నాన్న దగ్గరికి వెళ్ళొద్దు. ఏమా? ఆయన తాగుతున్నారు. నాన్న తాగుతున్నాడా? అవును బాబు, 2 పూట్ల తాగుతున్నారు. వద్దండి, మీ ఆరోగ్యం చెడిపోతుందని సీసా లాక్కపోతే కొట్టారు. నిన్ను కొట్టాడా? ఎరా, కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నావుట? ఏ, నువ్వు నేర్చుకోవడం లేదా? మాటకి మాట ఎదురు చెప్తున్నావు రాస్కెల్. బాగుపడాలని లేదా? నీకు బాగుపడడం లేదా? ఎంత పొగర్రా నీకు! నాకేంటి చెప్తావా? ఏమిటండి ఇది? ఎందుకండి వాడిని అలా బాగుతున్నాడు? వదలండి. ఈయన వాళ్ళని చూస్తుంటే బాబుని కొట్టి చంపేసేలాగున్నారు. వదలండి. మీరు ఎటు రాకండి. సిస్టర్, పెద్దల వాళ్ళకం చూస్తుంటే చెక్కినట్టుగా ఉంది. రేయ్ బాలి, నీ నాలికి కోసేస్తాను. అది చూసా పిచ్చి పట్లు. సిస్టర్, దూరంగా ఉండు, కరుస్తాడు. రేయ్, నిన్ను నిన్ను చంపేస్తాను. అమ్మ పండుతో నేనేస్తుంటే ఏమైంది? ఏంటంటారేంటండి? మా బావగారి పిచ్చెక్కి మమ్మల్ని అందరినీ పిచ్చి కొట్టుడు కొడతాడు. మీరు వెళ్ళిపోయి మిమ్మల్ని కూడా చంపేస్తాడు. నాగదేవత, తండ్రి కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక నా బిడ్డ 3 రోజులుగా మూసిన కన్ను తెరవకుండా పడున్నాడు. వెండి కాపాడు తల్లి, నా బాబుని బ్రతికించు. కావాలంటే నా కడుపులో పెరుగుతున్న బిడ్డని బలి తీసుకో. వీడికి ఏదైనా అయితే నేను బ్రతకలేను. నా బిడ్డను బ్రతికించు. బాబు, నాగదేవత మహిమగల తల్లి నా మొర ఆలకిస్తుంది. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రాణాన్ని తీసుకునైనా నిన్ను బ్రతికిస్తుంది. ఒక్కసారి ఆ దేవతకి దండం పెట్టుకో బాబు. బాబు గారు, మీకు ఇష్టమైన వంటలు చేసి తీసుకొచ్చా. అమ్మగారు వచ్చేలోగా వేగి తినేయండి. నా ఇంట్లో నేను దొంగలా అన్నం కాస్త
విషం తెచ్చిపెట్టవు? బాబు గారు, అవునే, నన్ను చావకుండా లేవకుండా చేసి పైగా పిచ్చివాడిగా ముద్ర వేసి ఈ గదిలో పడేశారు ఆ రాక్షసులు. దానికి కూడా నేను బాధపడలేదు. కానీ ఆ నీచురాలి మాటలు నమ్మి నా కన్న కొడుకు కూడా నన్ను పిచ్చివాడిగా చూస్తున్నాడు. అదే నా గుండెల్ని కాల్చేస్తోంది. బాధపడకండి అయ్యా, ఏదో రోజు అబ్బాయి గారు నిజం తెలుసుకుంటారు. మీకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి. తినండి. ఈ ఇంట్లో చేత్తో పని చేయాలి, నోటితో కాదు. ఆకలేస్తుందా బావా? ఉండు, తిని పెడతాను. ఏవయ్యా, నువ్వు మనిషివా పశువా? అన్నయ్య గారు ఆకలి మీద ఉంటే నువ్వు ఒక్కడవే పందిలాగా తింటావా? నాకు కూడా పెట్టు. పట్టు. ఓహో బావా, ఏ గుడ్డు కన్నా కోడో గానీ సూపరా. నువ్వు కూడా తింది కానీ పడతాడు. అమ్మో, అమ్మా, నేను సాయంత్రం బయలుదేరతాను. ఫీజులు అయి కట్టాలన్నావుగా, ఎంత కావాల్సి వస్తుంది? 2000 ఇస్తాలే, తీసుకెళ్ళు. ఇదిగో, పెద్ద వేషాలు అవి వేయకుండా బాగా చదువుకో, లేకపోతే పొలాలంటే తిరిగి పేడ పిసుకోవాల్సి వస్తుంది ఆ దొరబాబు గాడి లాగా. డబ్బు నా ప్రాణం తీస్తే ఎక్కడి నుంచి తెచ్చివనరా? అయినా ఎందుకు వచ్చిన చదువులు మనకి? అన్నయ్య చూడు, రాత్రి అనక పగలనక కష్టపడి సంపాదిస్తున్నాడు, మహారాజులాగా దర్జాగా బతుకుతున్నాడు. నువ్వు కూడా ఈ వెద వేషాలన్నీ మానేసి అన్నయ్యకి సాయంగా ఉండు. నా వల్ల కాదు, నేను చదివి డాక్టర్ని తీరుతాను. చదివించాలంటే చెప్పు, ఏను యోగయ్య చూసుకుంటాను. రే ఏంట్రా ఏదో మాటలు? ఏమైందని? రొటీనే. సిస్టర్ ఏమో చదవద్దంటది, బెదరేమో చదువుతానంటాడు. డిఫరెన్స్. నెల నెల 1000 కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాం? అమ్మా, తమ్ముడు డాక్టరే పేరు తెచ్చుకుంటే మనకి ఎంత గౌరవం. పలానా డాక్టర్ గారు అమ్మగారు, పలానా డాక్టర్ గారు అన్నగారు అని నీ గురించి నా గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారు. నువ్వు చదువుకరా. అది కాదు బాబు, డబ్బు గురించి నువ్వు మర్చిపో. నీకెంత కావాలి చెప్పరా? 3000. అద్గో, అదే వద్దంది. ఇంగ్లీష్ లో మాట్లాడితే నాకేం అర్థం అవుద్ది? మావా ఎంత అడుగుతున్నాడు? 3 అంటే 4,000 అన్నమాట. ఓ సంతేనా? అమ్మా ఇచ్చి పంపించు. ఇవ్వడానికి అమ్మ దగ్గర ఏముంది? తాళాల గుత్తి తప్ప. ఉన్నదంతా బ్యాంకులోనే ఉంది. వేసినా తీసినా నీదే హక్కు. ఇదిగో చెక్కు బుక్కు, అంకేసుకో, సంతకం పెట్టుకో. ఈ రాత కోతలు నాకు వద్దంటే మీరేనరు కదా మావా. బాబు, 4000 అంటే 4 పక్కన ఎన్ని సున్నాలు చుట్టాలి? ఎయ్యికి 1 సున్నా నాన్న. 4,000 అంటే 4 సున్నాలన్నమాట. నేను అదే అనుకున్నాను. ఇందా బాగా చదువుకో. థ్యాంక్స్ అన్నయ్య. అల్లుడు 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 అల్లుడు, నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. దేనికి? నేను కూడా ఒక చెక్ తీసుకుందాం అనుకుంటున్నాను. నీకే రోగం? రోగం నాకు కాదు, మీ అత్తయ్యకి. డాక్టర్ చూపించాలి. ఒక్కవి ఇక్కడే. సరే, ఇదిగో. థ్యాంక్స్. అల్లుడు అల్లుడు అల్లుడు, ఇదేంటల్లుడు 1 సున్నా వేసేవంటి? నేను అడిగింది 1000. 4000కి 4 సున్నాలు, 1,000కి 1 సున్నా నువ్వేగా చెప్పావు. నన్ను బొట్టలేద్దాం అనుకున్నావా? మనం అంత వెర్రి పప్పలేం కాదు. చదువు లేకపోయినా ఉందే. ఎలా అమ్మ నా మేనల్లుడు, నాది నాకే కొట్టావా? బ్యాటింగ్.